పచ్చని కోనసీమలో మరోసారి బ్లౌట్ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రతకు 100 అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తొలుత గ్యాస్ లీక్ అయి అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి విరుచుకుపడుతున్నాయి. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ సమీపంలోని మోరీ ఫీల్డ్ 5లో ఉన్న నిన్న మధ్యాహ్నం మొదలైన ఈ బ్లౌట్ ఒకప్పటి పాసర్లపూడి బ్లౌట్ ను గుర్తుకు తెస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి పిల్లా పాపలతో పరుగులు తీశారు. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక పునరావాస చర్యలు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బావిలో భారీగా చమురు, సహజ వాయు నిక్షేపాలు ఉన్నందున ప్రస్తుతం ఈ భారీ బ్లౌట్ ను అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ భావిస్తోంది. పైప్లైన్ వ్యవస్థ కూలిపోవడం లేదంటే మొత్తం గ్యాస్ మండి పీడనం తగ్గితే తప్ప దీన్ని అరికట్టలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మంటలను అదుపు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.